వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. షూటింగ్ కి గన్ను, రైటింగ్ కి పెన్ను ఎంత అవసరమో అలాగే టేస్ట్ కోసం టేస్టీ ఫుడ్ కూడా అంతే అవసరం. మరి అటువంటి టేస్టీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? మన షెఫ్ స్పెషల్ లో దొరుకుతుంది. ఎస్, మరి ఆ అదిరిపోయే ఫుడ్ ని మనకి ఎవరు చేసి పెడుతున్నారు? షెఫ్ శ్రీకాంత్ గారు చేసి పెడుతున్నారు. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ అవర్ షెఫ్ శ్రీకాంత్ గారు. హాయ్ మృదుల గారు. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ రోజు మరి షెఫ్ స్పెషల్ లో వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్? ఈరోజు స్పెషల్ లైక్ మీరు కూడా వెస్టర్న్ లో వచ్చారు, సో ఒక వెస్టర్న్ స్టైల్లో చైనీస్ రెసిపీ. చైనీస్ రెసిపీ. yes. ఓకే, సో వంటకు తగ్గట్టుగా నా డ్రెస్ కూడా ఉంది. yes. మరి ఏంటి దాని పేరేంటి? వెజిటబుల్ హక్కా నూడిల్స్. వావ్, హక్కా నూడిల్స్ అందరికి చాలా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం యాక్చువల్లీ. వెజిటబుల్ హక్కా నూడిల్స్ ఎక్కువగా తింటూ ఉంటాను. సో చైనీస్ స్పెషల్ వెజిటబుల్ హక్కా నూడిల్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ హక్కా నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, మొలకలు, క్యారెట్ ముక్కలు, ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, మష్రూమ్, క్యాప్సికమ్, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెనిగర్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, నూనె. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ కదా? సేమ్ ప్రాసెస్. సో ముందు స్టవ్ ఆన్ చేసుకోవడం, ప్యాన్ పెట్టుకోవడం. ఆ తర్వాత కొంచెం ఆయిల్. సో ఆయిల్ హీట్ అయిపోయింది. మనం కొద్దిగా చైనీస్ కాబట్టి ఆబ్వియస్లీ గార్లిక్ ఫస్ట్. సన్నగా తరుక్కున్న గార్లిక్ వేస్తే, సేమ్ టైం కొద్దిగా బీన్స్. బీన్స్ కూడా చాలా చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్నాం. సో మన బీన్స్ వేసేసుకున్నాం, గార్లిక్ వేసేసుకున్నాం. కొద్దిగా బీన్స్ లైట్ గా కలర్ తగ్గాయి. అంటే ఫస్ట్ మనం గార్లిక్ అండ్ బీన్స్ ఎందుకు వేసామంటే బీన్స్ మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. బట్ రిమైనింగ్ మనం వాడే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని తొందరగా ఫ్రై అయిపోయాయి. సో ఇది ఫస్ట్ యాడ్ చేసాము. ఇప్పటి నుంచి మనకి మన ప్రాసెస్ అనేది ఫాస్ట్ అయిపోతుంది అనమాట. బీన్స్ మనకి కొద్దిగా లైక్ స్ప్రౌట్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఫాస్ట్ ఇంగ్రీడియంట్స్. ఇందులో మనం కొద్దిగా పచ్చిమిర్చి అండ్ కొద్దిగా క్యాప్సికమ్. చైనీస్ ఆబ్వియస్లీ క్యాప్సికమ్. క్యాప్సికమ్ నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను. చైనీస్ క్యాప్సికమ్ చాలా బాగుంటుంది కదా, సో ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా క్యారెట్, ఇది కూడా ఫైన్ గా చాప్ చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ కూడా యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి మనకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా స్టిర్ ఫ్రై అయినప్పుడు చాలా హెల్దీ, ఎందుకంటే అన్ని న్యూట్రియంట్స్ అనేవి ఎవాపరేట్ అవ్వవు. అవును, సో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బెటర్. అండ్ అలానే కొద్దిగా మష్రూమ్స్. ఇది కూడా నేను ఫైన్ గా చాప్ చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసుకుంటాను. ఒకవేళ మష్రూమ్స్ వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు కదా. అవాయిడ్ చేసుకోవచ్చు. సో మన వెజిటేబుల్స్ ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. మనం దీనికి ఎప్పుడన్నా హై ఫ్లేమ్ పెట్టేస్తాం అనమాట. లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించుకొని అందులోంచి వాటర్ బయటికి రావాలి, సాఫ్ట్ అవ్వాలి, అలా ఏం లేదనమాట. హై ఫ్లేమ్ లో పెట్టి ఫాస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులో స్ప్రౌట్స్ మనకి ఎటువంటి స్ప్రౌట్స్ అని తీసుకోవచ్చు. మొలకెత్తిన స్ప్రౌట్స్ అంటేనే మొలకెత్తినాయి. సో మొలకెత్తిన స్ప్రౌట్స్ తీసుకున్నాం. ఇందులో నేను పెసర్లు అండ్ శనగలు బోత్ తీసుకుంటున్నాను. ఇవి మనం ఇందులో యాడ్ చేస్తాం. నాకైతే ఫ్లేవర్స్ చాలా సూపర్ వచ్చేస్తున్నాయి, ఎందుకంటే చాలా వెజిటేబుల్స్ అనమాట. క్యారెట్ గానీ, గార్లిక్ గానీ, క్యాప్సికమ్ వేసాం, క్యారెట్ వేసాం, స్ప్రౌట్స్ వేసాం. సో అన్ని మంచి ఫ్లేవర్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా మిరియాల పొడి. మనకి కింగ్ ఆఫ్ రెసిపీస్ అనమాట. కాంటినెంటల్ రెసిపీస్ కానీ, చైనీస్ కానీ కింగ్ ఆఫ్ అనమాట ఇది. సో కొద్దిగా మిరియాల పొడి వేసేసుకుందాం. అండ్ కొద్దిగా సాల్ట్. మనం సాల్ట్ ఫైనల్ గా ఎంత యాడ్ చేస్తున్నాం మొత్తం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే నూడిల్స్ వేసిన తర్వాత వాటికి పట్టకపోవచ్చు కదా. సాల్ట్ యాడ్ చేశాను. అండ్ కొద్దిగా సోయా సాస్. అగైన్ ఇది కూడా కింగ్ అనమాట. సో కొద్దిగా సోయా సాస్. ఇది వచ్చి నేను డార్క్ సోయా సాస్ తీసుకున్నాను. అసలు టేస్ట్ ఇచ్చేది బాగా, ఫ్లేవర్ ని అలా ఒక 2 చుక్కలతో మార్చేసేది అంటే అది సోయా. అండ్ కొద్దిగా వెనిగర్. నేను దీనికి వచ్చి చిల్లీ వెనిగర్ వాడుతాను.
చిల్లీ వెనిగర్ టు మేక్ ఇట్ మోర్ స్పైసీ అండ్ మనకు టింట్, ఆ పులుపు టింట్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మన న్యూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్న న్యూడిల్స్ ఓకే జస్ట్ నాకు అలా తీసేయడం చాలా ఇష్టం అనమాట. ఆ న్యూడిల్స్ కి ఆ లుక్, ఆ ఫీల్ అనేది అలా తీసినప్పుడు చూసారా రెడ్స్. వావ్, ఎస్ నాకు ఎంత కుళ్ళుగా ఉందో అది చూస్తుంటే. నేను చేయలేకపోయాను, ఒకసారి ఫ్లాప్ అయిందే నా నూడిల్స్ అని. ఎస్ ఇలా మనం వేస్తుంటే చాలా, నాకైతే చాలా హ్యాపీగా ఫీల్. అవును, కొందరికి కొన్ని టైప్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటాయి, అందులో ఇలాంటి బాగుంటుంది అనమాట ఇలా చేసుకోవడానికి. సో ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా మిక్స్ చేసుకొని, దీన్ని నాకు మిక్సింగ్ అనేది మామూలుగా కుదరదు, సో నేను టాస్ చేసుకుంటాను. సో ఫోర్ మనకు అన్ని కరెక్ట్ గా మిక్స్ అవుతాయి. ఒక్క నిమిషం, నేను మా వాళ్ళకి వచ్చిన గమనిక చెప్పాలి. ప్లీజ్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. ఆయన లాగా మీరు చేయాలనుకుంటే మొత్తం కింద పడిపోతుంది, అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నీట్ గా మెల్లగా కలుపుకోండి. సో ఒకవేళ ఇంట్లో చేసుకోవాల్సి వస్తే సో ఇలా ఒక ఫోర్క్ అండ్ మీ స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా అంటే జస్ట్ ఇలా లిఫ్ట్ చేసి ఇలా సింపుల్ ఒక సైడ్ నుంచి తీసుకుంటూ ఇంకో సైడ్ కి. ఎస్ సింపుల్. అండ్ నేను దీనికి స్పెషల్ అంటే ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా. సో దీనికి స్పెషల్ వచ్చేసి జనరల్ గా చైనీస్ లో ఏ లీఫీ వెజిటబుల్ వాడతారు? వాడతాం. చాలా ఆలోచిస్తున్నారు. హాకా నూడిల్స్ ఫేవరెట్ అన్నారు, ఇంత ఆలోచిస్తున్నారా? అంటే స్ప్రింగ్ ఆనియన్స్. ఎస్, బట్ ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కి బదులు మన ఇండియన్ కొత్తిమీర వాడుతున్నారు. మీకు ఎంత కొత్తిమీర పిచ్చి మాత్రం నా నూడిల్స్ లో కూడా కొత్తిమీర వాడతారా? బాగుంది, చాలా బాగుంది, ట్రై చేయండి. నాకు కూడా అఫ్ కోర్స్ చాలా ఇష్టం. సో కొద్దిగా కొత్తిమీర, సో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. వావ్, కొత్తిమీర కొద్దిగా, లాట్స్ ఆఫ్ ఇట్, మనకు ఆ ఫ్లేవర్. అవును, మనం హాకాకి మనకు కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేసామన్నమాట. అయిపోయింది. సో మనం దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో మరి వెజ్ హక్కా నూడిల్స్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో కరెక్ట్ గా బాయిల్ చేసి ఇలా తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. సో ఇలా తీసి మన వెజిటేబుల్ హక్కా నూడిల్స్ కి గార్నిష్ అనేది ఏం అవసరం లేదనమాట, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి. అండ్ మనం స్ప్రింగ్ ఆనియన్ బదులు నా ఫేవరెట్ కొత్తిమీర కూడా వేసాం కదా, అది కూడా కొద్దిగా డార్క్ గ్రీన్ కలర్ లో చాలా బాగా కనపడుతుంది. సో హక్కా నూడిల్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. టేస్ట్ చేస్తారా, తినేస్తారా? తినేస్తాను. ఇంకా టేస్ట్ ఏంటి, ఇంత మంచి సూపర్ రెసిపీని. ఓకే, మొత్తానికి తన స్టైల్లో వెజిటబుల్ హక్కా నూడిల్స్ మాత్రం చాలా సూపర్ గా చేశారు శ్రీకాంత్ గారు. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి రీక్యాప్ లో చూద్దాం. వెజ్ హక్కా నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, మొలకలు, క్యారెట్ ముక్కలు, ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, మష్రూమ్, క్యాప్సికమ్, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెనిగర్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, నూనె. వెజ్ హక్కా నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత వెల్లుల్లి ముక్కలు, బీన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, మష్రూమ్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మొలకలు వేసి కలుపుకొని అందులో మిరియాల పొడి, కొంచెం ఉప్పు, సోయా సాస్, వెనిగర్ వేసి అందులో నూడిల్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ చైనీస్ వెజ్ హక్కా నూడిల్స్ రెడీ. నౌ ఇట్ ఈస్ టేస్టింగ్ టైం. నూడిల్స్ తినాలంటేనే చాలా టైం పడుతుంది. ఇక్కడి నుంచి ఇలా తినాలి, నేను ఇక్కడి నుంచి తింటా నేను. అదరహో, వావ్. అమెరికన్స్ కి చీర కడితే ఎట్లుంటుంది అట్లుంది. ఎందుకంటే హక్కా మీరు పొగిడారా తిడుతున్నారా? అయ్యయ్యో, వెజిటబుల్ హక్కా నూడిల్స్ కి మామూలు స్ప్రింగ్ ఆనియన్స్ ఎవరైనా వేస్తారు, కొత్తిమీర వేసేవారే రియల్ షెఫ్.
అని ప్రూవ్ చేసుకున్నారు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. ఇంకొక విషయం నేను అద్భుతంగా గమనించింది ఏంటంటే ఇందులో మీరు అజినోమోటో లాంటివి, టేస్టింగ్ సాల్ట్ లాంటివి వేయలేదు, మంచిది కాదు, సో అవాయిడ్ చేశాను. వేయలేదు, అయినా కూడా సూపర్ అండ్ ఫెంటాస్టిక్ టేస్ట్ అండి. ఇంతకుముందు చెప్పాను కదా పోలిక, యాజ్ ఇట్ ఈస్ గా. సో మీరు కొత్తిమీర ఉంది, స్ప్రింగ్ ఆనియన్ లేదు మా ఇంట్లో, అయ్యో ఎలా అని ఎప్పుడు ఫీల్ కాకండి. అలా చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. నా కంపారిజన్ ఇప్పుడు చెప్పండి, అది కాంప్లిమెంటా కామెంట్ లాగా అనిపిస్తుందా మీకు? ఇప్పుడైతే కాంప్లిమెంట్ అనిపిస్తుంది. అంతే, కాంప్లిమెంట్స్ ఎప్పుడు మృదుల ఎప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, చాలా చాలా బాగుంది. అంటే మీరు అలా వెళ్ళిపోతే నేను కూడా తీసుకొని బయటకు వెళ్ళిపోతాను అనమాట. తప్పకుండా. థ్యాంక్ యూ. సో చాలా అద్భుతమైన దేశీ స్టైల్ ఆఫ్ చైనీస్ అండ్ వెజిటేరియన్ హక్కా నూడిల్స్ రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ వెజ్ హక్కా నూడిల్స్ ని మీరు మిస్ అయి ఉంటే గనక youtube.com/ETV Abhiruchi Chef Special లోకి వెళ్ళి చూడొచ్చు. అట్ ద సేమ్ టైం facebook.com/ETV Abhiruchi Chef Special లోకి వెళ్ళినా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఇవాల్టి మన షెఫ్ స్పెషల్ వెజ్ హక్కా నూడిల్స్. తప్పకుండా ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.